కూడా పోతాయి. ఓకే, గుడ్. చదవాలి బాగా, చాలా జాగ్రత్తగా చదవాలి. కాన్సన్ట్రేషన్ లేదు, మైండ్ ఇక్కడ లేదు, ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. సో జనరల్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేయొచ్చు. ఇన్ఫ్రా మీన్స్ వాట్? సర్వర్. సర్వర్ సర్వర్ ను తయారు చేయొచ్చు, స్టోరేజ్ ని తయారు చేయొచ్చు. ఎస్ ఎస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ టెరాఫామ్. విత్ ద హెల్ప్ ఆఫ్ టెరాఫామ్ వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేట్. సో టెరాఫామ్ ఉపయోగించి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేషన్ చేయొచ్చు. క్రియేట్ ఇన్ఫ్రా అనొచ్చు. క్రియేట్. కొంతమంది ఏమంటారంటే స్టైల్ గా, ఫ్యాషన్ గా, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రొవిజనింగ్ అంటారు. ప్రొవిజనింగ్. వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అంటారు స్టైల్ గా. అంటే సావగొట్టారు, అంటే వచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడడం. హౌ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థమైంది ఎవరికైనా. కానీ మనోడు ఏంటి, వాట్ ఈస్ ద ప్రొవిజనింగ్ టూల్ అంటాడు. వాట్ ఈస్ ద ప్రొవిజనింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, ప్రొవిజన్ అంటే ఏంటంటే క్రియేషనే. ఎస్ ఎస్, క్రియేషనే. ప్రొవిజన్ అంటే క్రియేషనే. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అంటే టెరాఫామే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటింగ్ టూల్ అన్నా టెరాఫామే. అయితే ప్రొవిజనింగ్ అనే వర్డ్ వాడటం వల్ల అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలని ఉద్దేశం, అవతల వాళ్ళ ఉద్దేశం. ఓకే. సో ఈ విధంగా మనకి ప్రొవిజనింగ్ టూల్ అన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటింగ్ టూల్ అన్నా ఒకటే. అయితే సార్ దీన్ని ఎలా వాడతారు? ఏం లేదు, జస్ట్ మనం లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. సో ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి మనం ఏం చేస్తామంటే, ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. బాబు రేడియో మిర్చి లాగా అనుకుని చాలా జాగ్రత్తగా వినండి. జీవితాలకు పనికొచ్చే క్లాస్ ఇది. లేకపోతే జీవితమే రేడియో మిర్చి అయింది. అందుకే 40 సంవత్సరాల తర్వాత పెళ్లిళ్ళు అవుతున్నాం పిల్లలకి. జుట్టు కూడా ఊడిపోతుంది సమాజంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. క్లాస్ 8 కంటే 8కి నువ్వు రెడీగా ఉండాలి. హలో అంటే హలో అనగలగా. అనలేనప్పుడు నువ్వేందుకు, ఇక వేస్ట్ కదా. ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెప్పుకుంటా, సరదాగా ఉంటా, సరదాగా జ్యూస్ పాయింట్, టీ షాపుల దగ్గర, హోటల్స్ లో నాన్ సెన్స్ పనులు చేసుకుంటే ఈ క్లాస్ వినొద్దు దయచేసి. రికార్డింగ్ ఎలా ఇస్తున్నాం కాబట్టి రికార్డింగ్ చూసుకో. క్రమశిక్షణ ఉంటుంది, ఓ భక్తి భావం అన్నీ ఉంటాయి. అంతేగాని నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటా ట్రైనర్ అనే ఉండే, అంటే ట్రైనర్ మీకు వాల్యూ ఇచ్చినట్టు ఎట్లా అయితే అంటాను. గురువుకి వాల్యూ ఏముంది? స్కూల్కి వెళ్ళినప్పుడు నేను టీవీ చూసుకుంటా గురువు నువ్వు చెప్పుకో అన్నట్టుగా ఉంటుంది. ఆ, అట్లా 1వ తరగతిలో అది చేస్తే చివరికి బీటెక్ కూడా పాస్ అయ్యి ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రైనర్ అనే వాడికి ఫస్ట్ విలువ ఇవ్వాలి. అంటే హలో అంటే హలో అనగలగాలి, ఆన్సర్ అంటే ఆన్సర్ చెప్పాలి. సరే. లేనప్పుడు ఏంటంటే రికార్డింగ్ చేసి మీకే రికార్డింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను. పెద్ద విషయం కాదు. దాన్ని నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు. ఆ? నాలుగు టంగ్ క్లీనర్ అన్న పనికి వచ్చింది, కానీ నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు. ఈ వీడియో తర్వాత నా క్లాస్ అయిపోయిన తర్వాత చాలా మంది అది తెలియక ఈ రికార్డింగ్ చూసుకుంటే జీవిస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. సరే. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ అని అంటే ఇప్పుడు టెరాఫామ్ ఉపయోగించి మనం పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేయొచ్చు. ఎక్కడ? AWS లో తయారు చేయొచ్చు, Azure లో తయారు చేయొచ్చు, GCP లో తయారు చేయొచ్చు. ఎస్, IBM క్లౌడ్ లో తయారు, ఎక్కడ ఏ ప్లేస్ లో అయినా సరే నువ్వు తయారు చేయొచ్చు. కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. అందుకోసం అంటే దాని అర్థం ఏంటంటే, AWS లో అయినా, Azure లో అయినా, GCP లో అయినా, అవి ఎక్కడైనా సరే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తుంది కాబట్టి టెరాఫామ్ నే మనం ఏమంటామంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనొచ్చు. దిస్ ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టూల్. Terraform is a platform independent tool. So we can create an infrastructure in any of the cloud platform. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయొచ్చు. అయితే జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలంటే ఏడబ్ల్యూఎస్ వాడి టూలే అవుతుంది, సపరేట్ AWS. అదే Azure లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలంటే Azure వాడి టూలే అవుతుంది. సో జీసీపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలంటే జీసీపీకి సంబంధించిన టూలే అవుతుంది. అంటే దేర్ నేటివ్ టూల్స్ కూడా ఉన్నాయి. AWS లో AWS టూల్ వాడతాం,
ఏజ్యూర్లో ఏజ్యూర్ టూల్ వాడతాం, జీసీపీలో జీసీపీ టూల్, దానికి సపరేట్ గా వాడి నేటివ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఇంటర్వ్యూలో అడుగుతారు ఏడబ్ల్యూఎస్ నేటివ్ టూల్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి అన్నప్పుడు మీరు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్. సో ఏజ్యూర్ లో మనకు వచ్చేసరికి యాజ్యూర్ రిసోర్స్ టెంప్లెట్, యాజ్యూర్ లో కూడా అట్లా ఉంది. యాజ్యూర్ రిసోర్స్ అంటే దాన్నే మనం ఏమంటాం ఏఆర్టీ అంటాం, యాజ్యూర్ రిసోర్స్ టెంప్లెట్. With the help of this Azure resource template, we can also create a infrastructure inside a Azure. సో Azure క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఆ టూల్ ఉపయోగిస్తారు వాళ్ళు. సో అలాగే జీసీపీలో మనకి గూగుల్ రిసోర్స్ టెంప్లెట్, గూగుల్ రిసోర్స్ టెంప్లెట్ అంటే గూగుల్ రిసోర్స్ టెంప్లెట్ అనేది ఏంటి, జిఆర్టీ. అంటే ఆ టెంప్లెట్ ఉపయోగించి మనకి రిసోర్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తారు. అంటే ఏడబ్ల్యూఎస్ లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్, Azure లో Azure, తర్వాత గూగుల్లో గూగుల్ రిసోర్స్ టెంప్లెట్, ఇలా ఉన్నాయి అన్నమాట జనరల్ గా. సో అంటే ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ కి ఆ టూల్స్ ఉన్నాయి, నేటివ్ టూల్స్. అయితే ఇవన్నిటి నేర్చుకోవడం కష్టం కదా. నాకు ఏడబ్ల్యూఎస్ లో ఈ టూల్ రావాలి, Azure లో ఈ టూల్ రావాలి, వీటన్నిటిలో ఈ టూల్ రావాలి, మళ్ళీ సమ్ అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఇంకొక టూల్ రావాలి. అందుకోసం నేనేం చేస్తానంటే వీటన్నిటిని ఒకటి రెండు మూడు, ఈ మూడు టూల్స్ నేను నేర్చుకోకుండా ఈ మూడు టూల్స్ బదులుగా నేను టెరాఫామ్ నేర్చుకున్నాను. టెరాఫామ్ తోటి నువ్వు వర్క్ చేయగలిగితే నీకు జాబ్ గ్యారెంటీ. ఎందుకు టెరాఫామ్ అనేది టోటల్ గా చెప్పాలంటే ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా సమాధానం. బట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఏడబ్ల్యూఎస్ కి, రిసోర్స్ టెంప్లెట్ అనేది ఏజ్యూర్ వైపు, ఇక్కడ గూగుల్ రిసోర్స్ టెంప్లెట్ జీసీపీ వరకు అట్లా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటి టెరాఫామ్ అనేది, దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఏడబ్ల్యూఎస్, Azure, మేజర్ క్లౌడ్స్. సో టెరాఫామ్ ఉపయోగించి ఈ మేజర్ క్లౌడ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ ఎన్విరాన్మెంట్ కైనా తయారు చేయొచ్చు. ఇందాక మీరు అన్నట్టు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి తయారు చేసుకుంటాం, సో క్యూఏ ఎన్విరాన్మెంట్ కి తయారు చేసుకుంటాం, ఎస్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ కి తయారు చేసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా తయారు చేసుకుంటాం. సో వీటన్నిటి ఎన్విరాన్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ టెరాఫామ్. సో టెరాఫామ్ అనేది రియల్ గా చెప్పాలంటే ఈ వెరీ వెరీ అడ్వాన్స్డ్ టూల్. రియల్ గా చెప్పాలంటే మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ టూల్ టెరాఫామ్. సో టెరాఫామ్ ని ఇంకో భాషలో ఏమని పిలుస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అంటారు. కొంతమంది ఏమంటారంటే దీన్నే ఐఏసి అని కూడా అంటారు. ఐఏసి టూల్ కూడా అంటారు, స్టైల్ గా ఫ్యాషన్ గా ఐఏసి టూల్ అంటారు. ఐఏసి టూల్ అంటే ఏంది, ఏం లేదు. ఐఏసి టూల్ అంటే ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్ రాస్తున్నామో దీన్ని మనం మన భాషలో మనం ఏమంటాం, ఇన్స్ట్రక్షన్స్ అంటాం. వాడి భాషలో దీన్ని ఏమంటాడంటే కోడ్ అన్నమాట. అది కోడ్ అన్నమాట. అంటే కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేస్తాం అని అర్థం. కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేస్తాం, అందుకనే దాన్ని ఐఏసి అన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అంటే కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేస్తాం, అందుకే ఐఏసి టూల్ అన్నారు. కోడ్ రాసి, కోడ్ అంటే ఇన్స్ట్రక్షన్, నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలో టెరాఫామ్ తయారు చేసినోడు చెప్పాడు. ఓకే, టెరాఫామ్ తయారు చేసినోడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలో చెప్పేశాడు. చెప్పాడు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం సింపుల్ గా చెప్పాలంటే మనకి ఆ షెల్ స్క్రిప్ట్ లాగా, యామిల్ లాగా, జేసన్ లాగా, ఇట్లా చాలా ఉంటాయి. షెల్, యామిల్, జేసన్ ఇట్లా. అయితే వీడేమన్నాడంటే టెరాఫామ్ తయారు చేసిన వ్యక్తి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాడి నేటివ్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకుంటాడు సపరేట్ గా, ఆ లాంగ్వేజ్ లో రాయాల్సి వస్తుంది ఇన్స్ట్రక్షన్స్ అన్ని. సరే అది తర్వాత చూద్దాం, పెద్ద పాయింట్ కాదు. ఐఏసి అనే దానికి ఆన్సర్ ఎందుకు వచ్చింది అంటే కోడ్ రాస్తాం, మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే తయారు చేస్తున్నామో ఆ తయారు చేయడానికి సంబంధించి మనం ఒక కోడ్ రాస్తున్నాం, మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాం, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం, సో దట్ వి విల్ గెట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్.
విత్ ద హెల్ప్ ఆఫ్ టెరాఫామ్. ఓకే. సో టెరాఫామ్ ఉపయోగించి మనం అట్లా అందుకోసం దీన్ని ఐఏసి టూల్ కూడా అంటాం. సరే. మరి సార్ ఓకే, మీరు టెరాఫామ్ అనేది చెప్పారు. అసలు టెరాఫామ్ ఎవరు తయారు చేశారు ఏంటి అని వస్తే, టెరాఫామ్ తయారు చేసిన కంపెనీ పేరేంటి? సో అది మొత్తం పక్కన పెడితే టెరాఫామ్ అనేది ఏంటంటే ఆటోమేషన్ టోటల్ గా చెప్పాలంటే. దట్ మీన్స్ వాట్ ఇట్ ఆటోమేట్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. It automates the infrastructure. That means what? It creates the infrastructure automatically. It creates infrastructure automatically. That means what? It creates infrastructure automatically as well as it manages the infrastructure automatically. అంటే క్రియేషన్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, రెండు చేస్తుంది. సో ఎస్పెషల్లీ ద టెరాఫామ్ ఇస్ ఫర్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్, క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. So the main purpose of this Terraform is what? Creating infrastructure and managing the infrastructure. It is an advanced tool అని మీరు చెప్పాలి. ఎవరైనా సరే అడిగిన సరే కరెక్టే బాగానే ఉంది, ఎలా రాస్తారు ఏంటి అనేది రాస్తే ఏం లేదు. సో రైటింగ్ స్క్రిప్ట్, ఓకే. సో ఎగ్జిక్యూటింగ్ ద స్క్రిప్ట్ అండ్ క్రియేటింగ్ ఇన్ఫ్రా, అంతే. క్రియేటింగ్ ఇన్ఫ్రా. సార్ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది చాలా అంటే డిఫికల్ట్ గా ఉంటుందా? నథింగ్ ఈజ్ దేర్. చాలా 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 ఈజీ. డిక్లరేటివ్ స్క్రిప్ట్ అది. డిక్లరేటివ్ స్క్రిప్ట్ అంటే డిక్లరేటివ్ స్క్రిప్ట్. సో ఆ డిక్లరేటివ్ స్క్రిప్ట్ పేరే వాడు ఏమన్నాడంటే యాషి కార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అన్నాడు. అంటే ఆ డిక్లరేటివ్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ స్క్రిప్ట్ అనేది వాడు సజెస్ట్ చేశాడు. ఎలాగా బాబు? యాషి కార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అని పేరు. దాన్నే మనం ఏమంటాం హెచ్సిఎల్ అంటాం. ఆ హెచ్సిఎల్ అనే ఫార్మెట్ లో ఈ స్క్రిప్ట్ రాయాల. అంటే ఎందుకు సార్ వాడు హ్యాషీ కార్ప్ అంటే హ్యాషీ కార్ప్ అనేది ఏంటంటే టెరాఫామ్ తయారు చేసిన వ్యక్తే హ్యాషీ కార్ప్. ఎవరైతే టెరాఫామ్ తయారు చేశాడో ఆ వ్యక్తే, ఆ ఆర్గనైజేషన్ పేరే హ్యాషీ కార్ప్. హెచ్ఏఎస్ఐ కార్ప్ ఆర్గనైజేషన్, హ్యాషీ కార్ప్ ఆర్గనైజేషన్ దాని పేరు. వాడు తయారు చేశాడు టెరాఫామ్. వాడే ఒక లాంగ్వేజ్ కూడా తయారు చేశాడు. ఏం లాంగ్వేజ్ ఇది? దాని పేరే హ్యాషీ కార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఉపయోగించి మనం స్క్రిప్ట్ తయారు చేయాలి. సో ఆ లాంగ్వేజ్ ఉపయోగించి తయారు చేసిన స్క్రిప్ట్ నే మనం డిక్లరేటివ్ స్క్రిప్ట్ అని కూడా అంటాం. డిక్లరేటివ్ స్క్రిప్ట్ అంటే అదే. దట్ మీన్స్ వాట్? నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే టెరాఫామ్ అనే దాన్ని, టెరాఫామ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై హ్యాషీ కార్ప్ ఆర్గనైజేషన్. ఓకే. అయితే టెరాఫామ్ ని తయారు చేసిన వ్యక్తి మళ్ళీ ఏం చేశాడంటే టెరాఫామ్ లో స్క్రిప్ట్ ఎలా రాయాలో చెప్పడం కోసం అతనే ఒక లాంగ్వేజ్ తయారు చేశాడు. అంటే మనకి డాష్ ఎట్లో అట్లా, డాష్ యామిల్ ఎట్లా ఎలా తయారు చేసుకున్నారో అట్లాగే వాడు ఒక సొంత లాంగ్వేజ్ తయారు చేసుకున్నాడు. ఆ లాంగ్వేజ్ ఉపయోగించి మనం స్క్రిప్ట్ రాస్తాం. ఆ లాంగ్వేజ్ ఉపయోగించి మనం టెరాఫామ్ లో స్క్రిప్ట్ రాస్తాం. ఆ లాంగ్వేజ్ పేరు వాడు ఏం పెట్టాడంటే వాడి పేరు పెట్టుకున్నాడు హ్యాషీ కార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అని పెట్టుకున్నాడు. అంటే హెచ్సిఎల్ అని పెట్టుకున్నాడు. దట్ మీన్స్ వాట్? సో బై డిఫాల్ట్ లాంగ్వేజ్ ఫర్ టెరాఫామ్ ఇస్ వాట్? హ్యాషీ కార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. దాన్నే షార్ట్ కట్ లో హెచ్సిఎల్ అంటాం. ఆ లాంగ్వేజ్ ఉపయోగించి మనం స్క్రిప్ట్ రాస్తాం. ఆ రాసిన స్క్రిప్ట్, ఆ లాంగ్వేజ్ ఉపయోగించి రాసిన స్క్రిప్ట్ నే మనం డిక్లరేటివ్ స్క్రిప్ట్ అంటాం. డిక్లరేటివ్. సో మనం ఆల్రెడీ జెంకిన్స్ లో చూసాం. డిక్లరేటివ్ అట్లాగే ఉంటుంది, సేమ్ టు సేమ్. కర్లీ బ్రేసెస్ ఉంటుంది, ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్, క్లోజింగ్ కర్లీ బ్రేసెస్, మధ్యలో స్టేట్మెంట్స్ రాస్తాం. దట్ ఈస్ వాట్ డిక్లరేటివ్ స్టేట్. అలాగే ఉంటుంది ఇది కూడా. సచ్ వే దట్ ది డిజైన్ టెరాఫామ్. సో టెరాఫామ్ ను డిజైన్ చేసిన వ్యక్తే టెరాఫామ్ లో ఎలా స్క్రిప్ట్ రాయాలో కూడా డిజైన్ చేశాడు. ఆ డిజైన్ చేయడానికి సంబంధించి అతనే సొంతగా తను హ్యాషీ కార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అని ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టిన ఆ లాంగ్వేజ్ ఉపయోగించి మనం ఇక్కడ స్క్రిప్ట్ రాస్తాం. ఆ రాసిన స్క్రిప్ట్ ని మనం ఇంకో భాషలో డిక్లరేటివ్ స్క్రిప్ట్ అని కూడా అంటాం. సో అది చాలా చాలా సింపుల్ గా మనకి తయారవుతాయి ఈజీగా. అంటే ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఈవెన్ 10th క్లాస్ పాస్ స్టూడెంట్ ఆల్సో కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. వై సార్? వై మీన్స్ వాట్? దిస్ ఇస్ a human readable format.
దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో ఉంటుంది. సో దట్ మీన్స్ వాట్ అంటే టెరాఫామ్ అంటే కోడ్ అంటున్నారు. కోడ్ ఏం కాదు. కోడ్ అంటే అది వేరు బాగుంది. కోడ్ అంటే బిజినెస్ లాజిక్ సంబంధించి కోడ్ రాస్తాం యూజింగ్ జావా, పైథాన్, .NET. అది కోడ్. వాడు డెవలపర్. సో యు ఆర్ నాట్ ఎ డెవలపర్, యు ఆర్ ఏ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. ఉంది ఇదంతా కూడా ఆటోమేట్ చేయడానికి కొంత స్క్రిప్ట్ రాస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి కొంత స్క్రిప్ట్ రాస్తారు. కాబట్టి మీరు ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అంటారు. అంతేగాని యు ఆర్ నాట్ ఎ డెవలపర్. డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ నాట్ ఎ డెవలపర్. చాలా మంది ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్ కి జావా రావాలి బాగా, పైథాన్ బాగా రావాలి, .NET బాగా రావాలి, వస్తేనే దే విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. నథింగ్ ఇస్ దేర్. ఇంకా డెవాప్స్ ఇంజనీర్ అవన్నీ వస్తే .NET డెవలపర్ ఏం చేస్తాడు? .NET డెవలపర్ ఏం చేస్తాడు? డెవాప్స్ ఇంజనీర్ ఏం చేయాలి? ఈవెన్ లైనక్స్ అడ్మిన్ ఏం చేయాలి? వీళ్ళందరూ ఎందుకు ఇక .NET డెవలపరే డెవాప్స్ నేర్చుకొని, లైనక్స్ నేర్చుకుని, .NET డెవలపరే టోటల్ గా అన్ని నేర్చుకొని కంపెనీలో ఒకడే పని చేస్తే కంపెనీ మూసేసుకోవడం తెల్లారి మొత్తం మూసి పడేస్తారు. ఒక క్లయింట్ కూడా రాదు మీ దగ్గర. సో కాబట్టి ఏంటంటే ఎవడి రోలు వాడిదే. ఏ టెక్నాలజీ, ఏ టూల్స్ ఉపయోగించే వాడికి సపరేట్ గా ఉంటారు. ఈవెన్ టెరాఫామ్ స్పెషలిస్టులు కూడా ఉంటారు ఎక్కడ కంపెనీలో. హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్ ఇది. హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్ ఏదైనా ఉందంటే టెరాఫామ్ ప్రొఫెషనల్స్. దానికి దానికి పూర్తి స్థాయిలో సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి బాస్. టెరాఫామ్ ప్రొఫెషన్ అంత మంచి కోర్స్ ఇది. టెరాఫామ్ అనేది కోర్స్ లాగా అంతే. సో ఒక స్పెషలిస్ట్ అంటే దాని అర్థం ఏంది? నీకు లైనెక్స్ వచ్చినా రాకపోయినా, AWS వచ్చినా రాకపోయినా, నువ్వు ఎస్ టెరాఫామ్ ఉపయోగించి AWS లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయి, GCP లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు, Azure లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు, IBM క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కదా నువ్వు చేసేది. అంతేగాని Azure నేర్చుకోమని ఎవరు చెప్పారు? నేను GCP నేర్చుకోమని ఎవరు? నో, నథింగ్. జస్ట్ హ్యావ్ అన్ ఐడియా పర్పస్. మనం సర్వర్ తయారు చేస్తున్నాం. సర్వర్లు తయారు చేస్తున్నాం బై యూజింగ్ టెరాఫామ్. టెరాఫామ్ ఉపయోగించి తయారు చేసిన సర్వర్లు GCP లో లాంచ్ అయినాయా లేవా చూసుకో. అంతే. దిస్ ఇస్ వాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ టెరాఫామ్ స్పెషలిస్ట్ గా. టెరాఫామ్ స్పెషలిస్ట్ గా మన రెస్పాన్సిబిలిటీ అది. ఓకే. సో ఇట్లా ఈ విధంగా సరే సార్ బాగానే ఉంది. ఇదంతా కూడా ఓకే, మాకు అర్థమైంది. అసలు టెరాఫామ్ ఎలా వర్క్ అయింది? అసలు టెరాఫామ్ ఎలా వర్క్ అయింది అంటే సింపుల్ గా మీరు చూడండి. టెరాఫామ్ అనేది మనకి చూడండి ఎలా వర్క్ అయింది అంటే ఫస్ట్ అసలు మనం టెరాఫామ్ లో పూర్తి స్థాయిలో ఈ టెరాఫామ్ హెడ్ ఒకడు ఉంటాడు. వీడు మొత్తం టెరాఫామ్ నడిపించేది వీడు. వీడు టెరాఫామ్ నడిపిస్తూ ఉంటాడు. అంటే ఎట్లా నడిపిస్తూ ఉంటాడు అంటే వీడికి మనం ఇన్పుట్ ఇవ్వాలి ఫస్ట్. వీడికి మనం ఇన్పుట్ ఇస్తే కానీ నడవలేదు. టెరాఫామ్ నడిపించే వ్యక్తి వీడే, అంటే హెడ్ అనుకోండి. సో టెరాఫామ్ నడిపించే వ్యక్తి వీడే. సో వీడికి మనం ఇన్పుట్ ఏమి ఇవ్వాలంటే స్క్రిప్ట్ అనేది ఇన్పుట్ గా ఇవ్వాలి. ఓకే, స్క్రిప్ట్ అనేది ఇన్పుట్ ఇవ్వాలి. అంటే స్క్రిప్ట్ అనేది ఇన్పుట్ ఇవ్వాలంటే నువ్వేం రాయాలా? రైట్ ద స్క్రిప్ట్ ఇమీడియట్లీ. ఓకే, స్క్రిప్ట్ రాసి వీడికి ఇన్పుట్ గా ఇస్తే చాలు. అది అర్థం చేసుకో. ఓకే, అంటే స్క్రిప్ట్ అనేది ఏ విధంగా రాయాలంటే హాషికార్ప్ లాంగ్వేజ్ లో రాయాలి. SQL ఫార్మాట్ లో రాస్తాం. రాసిన స్క్రిప్ట్ ని వీడికి ఇన్పుట్ గా ఇస్తాం ఈ వ్యక్తి. అంటే రాసిన స్క్రిప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇప్పుడు మనకి ఆ స్క్రిప్ట్ అనేది రాస్తాం కరెక్టే, బట్ ఆ ఫైల్ నేమ్ కూడా డిఫరెంట్ గా ఉండాలి బాస్. ద ఫైల్ నేమ్ డిఫరెంట్ గా ఉండాలా. అట్ ద సేమ్ టైం ఫైల్ ఎక్స్టెన్షన్ ఆల్సో షుడ్ బి డిఫరెంట్. ఫైల్ ఎక్స్టెన్షన్, సో ఫైల్ నేమ్ షుడ్ బి డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆల్సో షుడ్ బి డిఫరెంట్. అంటే ఫైల్ నేమ్ అనేది జనరల్ గా ఈ ప్రపంచంలో ఎవడైనా సరే ఈ ఫైల్ నేమ్ కి మెయిన్ అని ఇచ్చాడు. మెయిన్ అంటే మనం ఆల్రెడీ గిట్ లో చూసాం, గిట్ హబ్ లో చూసావా మనం మెయిన్ అని ఇచ్చాం బ్రాంచ్. అట్లాగే దట్ మీన్స్ వాట్ టోటల్ గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవడైనా సరే మెయిన్ 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 బాగా అలవాటు అయిపోయారు. మనం ఆల్రెడీ చూస్తే జెంకిన్స్ ఫైల్ అని ఇచ్చాం. ఫైల్ పేరు జెంకిన్స్ ఫైల్. దట్ మీన్స్ వాట్ ఇట్ కంటైన్స్ సమ్ ఇన్స్ట్రక్షన్, సమ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అర్థమైంది. మెయిన్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అనేది అర్థం. అలాగే ఇక్కడ కూడా ఫైల్ నేమ్ మెయిన్ అని ఇచ్చుకుంటుంది. సార్ మెయిన్ అని ఇవ్వకుండా ఏదైనా నీ ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ ఇచ్చుకో, బట్ మెయిన్ ఇస్తే బెస్ట్ ప్రాక్టీసెస్. రికమెండెడ్ ఫైల్ నేమ్ ఇస్ వాట్? మెయిన్. ఓకే, సో మెయిన్ డాట్ టిఎఫ్ అని ఇవ్వాలి. టిఎఫ్ మీన్స్ వాట్? టెరాఫామ్.
సో దట్ ద టెరాఫామ్ కెన్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్ట్. అదర్వైజ్ టెరాఫామ్ విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్ట్. తీసి పక్కన పడేసి. సో మనకి షెల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం పూర్తి స్థాయిలో షెల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏం చేసాం? డాట్ ఎస్ఎస్ఎస్ ఇచ్చాం. డాట్ ఎస్ఎస్ఎస్ ఇస్తే దిస్ ఇస్ వాట్ షెల్ స్క్రిప్ట్. సరే, అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే టెరాఫామ్ స్క్రిప్ట్ రాయడానికి సపోజ్ మనం ఫైల్ నేమ్ ఇస్తాం, ఒక ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ కి మెయిన్ అని పెట్టాం. ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి టిఎఫ్ అని పెట్టాం. టిఎఫ్ మీన్స్ వాట్? టెరాఫామ్ అని అర్థం. సో అలాగా మనం ఒక ఫైల్ తయారు చేసి దాంట్లో కొంత కంటెంట్ రాసి, ఒక స్క్రిప్ట్ రాసి, దాన్ని ఇన్పుట్ గా మనం టెరాఫామ్ అందిస్తే అప్పుడు టెరాఫామ్ ఎగ్జామిన్ చేస్తుంది. ఎస్, ఏం కావాలి నీకు? ఆ స్క్రిప్ట్ లో మనం రాస్తాం. మనం ఏం రాస్తాం? ఇక్కడ నాకు 100 సర్వర్లు AWS లో కావాలని రాస్తాం స్క్రిప్ట్ లో. అప్పుడు వాడు ఎగ్జామిన్ చేస్తాడు. ఓకే, వీడు 100 సర్వర్లు AWS లో కావాలంటాడు. అప్పుడు 100 సర్వర్లు AWS లో కావాలి కాబట్టి దెన్ టెరాఫామ్ కెన్ టాక్ టు AWS. అయ్యో, టెరాఫామ్ AWS లో ఎలా మాట్లాడింది? టెరాఫామ్ AWS లో ఎలా మాట్లాడింది? త్రూ అ ప్లగ్ఇన్. Yes, through plugin. With the help of this plugin, the Terraform can talk to AWS. Hey, AWS, ఇదిగో రిక్వైర్మెంట్ ఇది 100 సర్వర్స్ వెంటనే అంటే the connection will be established with the help of plugin. AWS కి వీనికి ప్లగ్ఇన్ అనేది ఉంటుంది. ప్లగ్ఇన్ సహాయంతో కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఇతర స్టోరీ చాలా ఉంది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, దానికి కాన్ఫిగర్ చేయాలో చాలా పని ఉంది. అది వేరే విషయం. బట్ హౌ ద టెరాఫామ్ కెన్ టాక్ టు AWS అంటే త్రూ ప్లగ్ఇన్. With the help of this plugin, we can able to talk to AWS. సో దట్ అప్పుడు AWS లో మనం ఇచ్చిన 100 సర్వర్లు ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు 100 సర్వర్లు. ఓకే, అంటే ఇప్పుడు సరే, ఇది ఎప్పుడైతే స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిందో ఆ, ఈ వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడంటే ఇక్కడ ఇంకొక ఫైల్ సృష్టిస్తాడు. ఇంకొక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో రాసుకుంటాడు. ఈ రోజు డేట్ ఎంత? టుడేస్ 17/8, 17/8/2024. ఆ 17/8/2024లో ఆ ఫైల్ ఇక్కడ రాసుకుంటాడు. ఇది ఒక ఫైల్ ఏమని? ఓకే, 100 సర్వర్లు నేను తయారు చేశాను అనుకో, రాసేస్తాను. దట్ మీన్స్ వాడు స్టేట్ ఫైల్లో అంటే ఈ ఫైల్ కి పేరు ఉంది బాస్. ఈ ఫైల్ కి ఏం పేరు అంటే దీన్ని మనం STATE అంటాం, స్టేట్ ఫైల్ అంటాం. వాడు టెరాఫామ్ రాసినవాడు అలా పేరు పెట్టాడు దాన్ని, స్టేట్ ఫైల్. దట్ మీన్స్ వాట్? ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ అ స్టేట్ ఫైల్. ఇన్సైడ్ స్టేట్ ఫైల్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయ్యింది. అంటే ఎన్ని సర్వర్లు ఇప్పటి వరకు మీరు తయారు చేశారని ఇన్ఫర్మేషన్ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ main.tf. సో స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇట్లా రాస్తాము. సో స్క్రిప్ట్ ఫైల్ రాసిన తర్వాత స్క్రిప్ట్ ఎప్పుడైతే మనం ఈ వ్యక్తికి అందించామో ఆ వ్యక్తి డైరెక్ట్ గా మనకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి పెడతాడు. కానీ పెట్టడమే కాకుండా, క్రియేషన్ చేయడమే కాకుండా, ఎస్, ఆ తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా స్టేట్ ఫైల్ లో ఉంచాడు. బాబు, సినిమాల్లో షికారులు చేయకుండా వినండి జాగ్రత్తగా. ఉం? రేపు టాన్స్ మీరు క్లాసులకు రాకుండా రికార్డింగ్ చేసి 8 గంటలకు మీకు పంపిస్తా. టీవీ సీరియల్ లాగా చూసుకోండి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ మ్యాన్. ఓకే, సరే. ఇప్పుడు ఈ స్టేట్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ అంటే స్టేట్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఏమంటామంటే ప్రజెంట్ సర్వర్స్ డీటెయిల్. ప్రజెంట్ ప్రజెంట్ సర్వర్ డీటెయిల్ అంటే ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్. ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్నే మనం ఏమంటామంటే కరెంట్, అంటే కరెంట్ స్టేట్ అంటారు. కరెంట్ స్టేట్. కరెంట్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే 100 సర్వర్లు నడుస్తా ఉంది అని అర్థం. దిస్ ఇస్ వాట్ కరెంట్ స్టేట్. దట్ మీన్స్ వాట్? స్టేట్ ఫైల్ ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ద కరెంట్ స్టేట్, which contains the present infrastructure status. The present infrastructure status అంతా కూడా స్టేట్ ఫైల్ లో ఉంటుంది. సో ఈ స్టేట్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ చేసే వ్యక్తి ఎవడంటే టోటల్ గా, అంటే ఆ వ్యక్తే ఇక్కడ ఉన్న స్టేట్ ఫైల్ కి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఆ వ్యక్తే మనం స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అవన్నీ చేసి అతను ఒక ప్లాన్ కూడా రాసుకుంటాడు. హౌ టు డూ దాట్. కరెక్టే, నువ్వేమన్నావు డైరెక్ట్ గా? ఇదిగో ఇది టెరాఫామ్, ఈ వ్యక్తి టెరాఫామ్. ఎస్, అప్పుడు నువ్వు స్క్రిప్ట్ రాసి నాకు 100 సర్వర్లు AWS లో కావాలని రాశావు. స్క్రిప్ట్ దీనికి అందిస్తే వాడేం చేస్తాడు వెంటనే?
దీనికోసం ఒక ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్లాన్ అంటే ఏంది? Yes. ఒక ప్లాన్ ప్రకారం చేస్తాడని అర్థం. సరే, ఆ ప్లాన్ పక్కన పెడితే ఆ ప్లాన్ అంతా చేస్తాడు, అంతా అయిపోయింది, ఎగ్జిక్యూషన్ జరిగింది, అంతా అయిపోయింది. సో ఏడబ్ల్యూఎస్ లో 100 సర్వర్లు తయారైంది, 100 సర్వర్లు తయారైంది ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో 100 సర్వర్లు తయారైంది. ఓకే, తయారైన తర్వాత నేను ఏం చెప్పాను, మళ్ళీ ఇక్కడ ఒక ఫైల్ తయారైంది. ఆ ఫైల్ పేరే స్టేట్ ఫైల్. ఆ ఫైల్ స్టేట్ ఫైల్. ఆ ఫైల్లో ఎక్కడైతే 100 సర్వర్లు ఉన్నాయి కదా, ఆ 100 సర్వర్ల ఇన్ఫర్మేషన్ పోయింది. సో ఆ విధంగా ఆ 100 సర్వర్ల ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న తర్వాత నెక్స్ట్ కేసులో మనకి ఏం జరిగింది? 100 సర్వర్ల ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత నెక్స్ట్ కేసులో మనకి ఏం జరిగింది అంటే, ఈ రోజు డేట్ ఎంత? 17 కదా, 17/8/2024. వాడు ఏమన్నాడంటే నెక్స్ట్ మంత్ లో సెప్టెంబర్ లో మళ్ళీ ఒక 100 సర్వర్లు తయారు చేయాలనుకుంటున్నాం. అగైన్ అప్పుడు 100 సర్వర్లు తయారు చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? జస్ట్ గో టు ది స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్కి వెళ్ళండి, ఈ 100 ఉన్నది కదా, 100 ప్లేస్ లో 200 పెట్టేసి. అరే ఏంది 100 ప్లేస్ లో 200 పెడితే? అంటే నీకు కావాల్సింది ఎంత? 100. ఇందాక 100 ఉన్నాయి కదా, 100 మొత్తం ఎన్ని కావాలి? 200 మెయింటైన్. 200 మెయింటైన్ చేయమని చెప్తున్నాం. అప్పుడు టెరాఫామ్ ఏం చేసింది? ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి అప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుంది అంటే, ముందు ఇక్కడ చూసుకునేది చెకింగ్ ది స్టేట్ ఫైల్. ఆహా, చెకింగ్ ది స్టేట్ ఫైల్. చెకింగ్ ది స్టేట్ ఫైల్ అంటే అర్థం ఏంటి తెలుసా? టోటల్ గా బాబు గతంలో ఎన్ని సర్వర్లు ఉన్నాయి, అంటే ఇప్పుడు వీడు ఎన్ని సర్వర్లు అడుగుతున్నాడు. వీడు 200 ఇచ్చాడు నెంబర్. ఎప్పుడైతే 200 నెంబర్ ఇచ్చాడో అప్పుడు వెంటనే ఈ టెరాఫామ్ ఏం చేస్తుందంటే ఒక ప్లాన్ రెడీ చేస్తుంది. ఆ ప్లాన్ వెళ్ళి దీన్ని చెక్ చేస్తుంది అనమాట. ఏమని? స్టేట్ ఫైల్ ఎన్ని ఉన్నాయి? స్టేట్ ఫైల్ ఆల్రెడీ 100 సర్వర్లు. నువ్వెంత ఇచ్చావు? నెంబర్ 200. 200 ఇచ్చావు కాబట్టి వెంటనే ఇంకొక 100 సర్వర్లు తయారు చేసి పడాయి. అంటే దీని అర్థం ఏంటంటే, దీన్ని మనం ఏమంటామంటే టెరాఫామ్ అనేది స్క్రిప్ట్, స్టేట్ ఫైల్, తర్వాత ప్లాన్, ఈ మూడిటి మీద నడుస్తూ ఉంటుంది టెరాఫామ్. సో దీన్నే మనం టెరాఫామ్ కోర్ అంటాం. టెరాఫామ్ కోర్. సో టెరాఫామ్ కోర్ అనేది టెరాఫామ్ కి బ్రెయిన్ లాంటిది, హెడ్ లాంటిది. ఇది టెరాఫామ్ ఆర్కిటెక్చర్ అంటారు. సో టెరాఫామ్ ఆర్కిటెక్చర్ అంటే ఇదే. అంటే టెరాఫామ్ ఆర్కిటెక్చర్ లో ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉంది, ఒక స్టేట్ ఫైల్ ఉంది, ఒక ప్లాన్ అనే కమాండ్ ఉంది. ఏంటది? ప్లాన్ అనే కమాండ్ ఉంది. ఒక టెరాఫామ్ కోర్ అనేది ఉంది. సో టెరాఫామ్ కోర్ అనేది బ్రెయిన్ లాగా, హార్ట్ లాగా, జనరల్ గా చెప్పాలంటే. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ 200 సర్వర్లు కావాలని మనం అంటే 200 సర్వర్లు మనం మెయింటైన్ చేయాలి అని ఇచ్చాం అంతే. ఎప్పుడైతే 200 సర్వర్లు మనం మెయింటైన్ చేయమని టెరాఫామ్ కోర్ ఇచ్చాము, అప్పుడు కోర్ ఏం చేస్తుందంటే ప్లానింగ్ చెప్పే ప్లాన్ గతంలో ఎన్ని సర్వర్లు ఉన్నాయో చెక్ చేసుకో. అప్పుడు ప్లాన్ ఏదైతే ఎగ్జిక్యూషన్ అయిందో, ప్లాన్ ఏదైతే మనం ఎగ్జిక్యూషన్ చేస్తామో, అంటే టెరాఫామ్ ప్లాన్ అని కొడితే ప్లాన్ ఎగ్జిక్యూషన్. ప్లాన్ ఎగ్జిక్యూషన్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే, ఈ ప్లాన్ వచ్చి ఇక్కడ గతంలో అసలు అంటే ఈ ప్రజెంట్ ఎన్ని సర్వర్లు ఉన్నాయి, ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్లో వాడు ఇచ్చిన అంకె ఎంత. ఓకే, ప్రజెంట్ ఏమో 100 సర్వర్లు ఉన్నాయి. ఓకే ఓకే, తర్వాత వాడు ఇచ్చింది ఎంత? స్క్రిప్ట్ లో 200 ఇచ్చాడు కాబట్టి 100 సర్వర్లు ఎక్స్ట్రా తయారు చేసి పడేసి 200 కౌంట్ 200 పెట్టేసి. అంటే గతంలో ఎన్ని సర్వర్లు ఉన్నాయో మనకు తెలియదు, అందుకోసం మనం ఇక్కడ డైరెక్ట్ గా 200. అలాగా 5 నెలలు దాటిన తర్వాత మనకి ఎన్ని సర్వర్లు ఉన్నాయో మనకే తెలియదు. వాడు అంటాడు, క్లయింట్ అంటాడు, నాకు ఒక 500 సర్వర్లు కావాలంటాడు. అప్పుడు మనం ఏంది? డైరెక్ట్ గా 500 సర్వర్లు ఇస్తే చాలు. ఆహా, అప్పుడు 500 సర్వర్ అంటే మూడోసారి 500 సర్వర్లు ఇస్తే అప్పుడు ఏం చేసి తెలుసా? నేను ఇచ్చింది 500 సర్వర్లు కదా, అప్పుడు ఏం చేస్తే చూడండి, 500 సర్వర్లు కాబట్టి ఈ టెరాఫామ్ కోర్ దగ్గరికి వెళ్తే ఆ టెరాఫామ్ కోర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్లాన్ వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తుంది. అరే బాబు, అక్కడ 500 అంకె ఉంది, ఇక్కడ ఎన్ని సర్వర్లు ఉన్నాయి? 200 ఉన్నాయి, కాబట్టి ఎక్స్ట్రా ఇంకో 300 కావాలి. అది 300 సర్వర్లు వెంటనే తయారు చేయాలి. సచ్ వే దాట్ టెరాఫామ్ హ్యాస్ బీన్ డిజైన్. టెరాఫామ్ అనేది ఆ విధంగా డిజైన్ చేశారు. అక్కడ ఇచ్చిన అంకెను బట్టి ఇక్కడ ఎన్ని సర్వర్లు ఉన్నాయో చూసుకొని, అంటే కరెంట్ స్టేట్ అన్నమాట, అంటే ప్రజెంట్ సర్వర్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఎక్స్ట్రా సర్వర్లు ఎన్ని అయితే కావాలో అన్ని తయారు చేసి పెట్టడమే దాని పని, టెరాఫామ్ పని. సో ఇలాంటి పని చేయడానికి ముందుగానే టెరాఫామ్ అనేది ఒక ప్లాన్ అనేది, టెరాఫామ్ ప్లాన్ అనేది, ఆ ప్లాన్ అనేది ఎగ్జిక్యూషన్ జరగటం వల్ల వెంటనే మనకి ఏం తెలుస్తుంది అంటే, ప్రజెంట్ ఎన్ని సర్వర్లు ఉన్నాయి,
రిక్వైర్డ్ సర్వర్లు ఎన్ని కావాలో కంపారిజన్ చేస్తుంది. అంటే కంపారిజన్ అంటే ఏంది, మనం అడిగిన సర్వర్లు ఎన్ని 500. ఓకే, ప్లాన్ ఏం చేస్తుంది తెలుసా? ప్లాన్ ఏం చేస్తుంది, టెరాఫామ్ ప్లాన్ అనేది ఏం చేస్తుందంటే మనం అడిగిన సర్వర్లు 500 కాస్ట్. ఓకే, ఉన్న సర్వర్లన్నీ అంటే ఎగ్జిస్టింగ్ సర్వర్ అంటే ప్రజెంట్ ఆర్ కరెంట్ ఆర్ ఎగ్జిస్టింగ్ సర్వర్లు ఏదన్నా ఒకటే భాష. ఎగ్జిస్టింగ్ సర్వర్ 200, ఎగ్జిస్టింగ్ సర్వర్ 200 ఉన్నాయి. మనం స్క్రిప్ట్ లో ఏం రాసాం, 500 సర్వర్లు కావాలని రాసాం. అప్పుడు ప్లాన్ అనేది ఏం చేస్తుందంటే టెరాఫామ్ ప్లాన్ అనేది అంటే టెరాఫామ్ కోర్ దగ్గరికి రిక్వెస్ట్ వచ్చినప్పుడు కోర్ ఏం చేస్తుందంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్, టెరాఫామ్ ప్లాన్ అంటాం. ఈ ప్లాన్ ఏం చేస్తుందంటే ఇట్ కంపేర్స్ ద ఎగ్జిస్టింగ్ యాజ్ వెల్ యాజ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది, 200 ఉన్నాయి. రిక్వైర్మెంట్ ఎంత ఉంది, 500 ఉంది. అంటే 200కి 500కి డిఫరెన్స్ ఎంత, 300. కాబట్టి వెంటనే 300 సర్వర్లు తయారు చేస్తాయి. అంటే దాని అర్థం ఏంది, 200 అనేది ఎగ్జిస్టింగ్ బాస్, ఎగ్జిస్టింగ్ ఇన్ సెన్స్ వాట్ కరెంట్ ప్రజెంట్ సర్వర్లు. 500 అనేది ఏంది, నేను ఇచ్చిన సర్వర్లు 500 ఇచ్చి అక్కడ ఇంకా ఎక్కడ స్క్రిప్ట్ లో. అప్పుడు ఏం చేస్తే టెరాఫామ్ ప్లాన్ అనేది ఏం చేస్తే అంటే ఇట్ విల్ కంపేర్ ద కరెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ రిక్వైర్డ్ స్టేట్. దట్ మీన్స్ వాట్, దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటాం, డిజైర్ 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 స్టేట్ అంటాం. దీన్నే మనం కరెంట్ స్టేట్ అంటాం. కరెంట్ స్టేట్ అండ్ డిజైర్ అంటే కరెంట్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే మనకి దగ్గర ఎన్ని సర్వర్లు ఉన్నాయి. డిజైర్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎన్ని సర్వర్లు కావాలని రాసాం, దాన్ని డిజైర్ స్టేట్. అప్పుడు ఈ ప్లాన్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన 500 సర్వర్లు కంపేర్ చేసుకునేది, మనం అక్కడ ఉన్న 200 సర్వర్లు కంపేర్ చేసుకుంది. ఈ కంపారిజన్ లో దానికి ఏం తెలుస్తుందంటే అయ్యా బాబు 300 సర్వర్లు కావాలి అని. అప్పుడు 300 సర్వర్లు వెంటనే మనం ఇచ్చిన ఆ స్క్రిప్ట్ లో ఇచ్చిన ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్, జీసీపీలో అయితే జీసీపీలో తయారు చేస్తాం. దిస్ ఇస్ వాట్ టెరాఫామ్ ప్లాన్ అంటారు. సో టెరాఫామ్ ప్లాన్ అనేది చేయటం వల్ల ఇట్ విల్ కంపేర్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ డిజైర్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ స్టేట్ ఆర్ డిజైర్ స్టేట్. కరెంట్ స్టేట్ అంటే ఏం లేదు, కరెంట్ స్టేట్ అంటే మన దగ్గర ఎన్ని సర్వర్లు ఉన్నాయి, కరెంట్ స్టేట్ అది. కరెంట్ స్టేట్ అంటే మన దగ్గర ఎన్ని సర్వర్లు ఉన్నాయి, హౌ మెనీ సర్వర్స్ వీ హ్యావ్ రైట్ నౌ, హౌ మెనీ సర్వర్స్ వీ హ్యావ్ రైట్ నౌ అనేది కరెంట్ స్టేట్. సో డిజైర్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే హౌ మెనీ సర్వర్స్ యూ వాంట్, హౌ మెనీ సర్వర్స్ యూ వాంట్, హౌ మెనీ సర్వర్స్ యూ వాంట్. అంటే నువ్వు 500 సర్వర్లు మెయింటైన్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు, 500 ఇచ్చావు. బట్ ఇక్కడ ఎందుకు ఆల్రెడీ 200 ఉంది. అర్థమైందా? సో కరెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే స్టేట్ అనే ఫైల్లో ఉంటుంది. ఓకే ఓకే, బాగుంది. స్టేట్ అనే ఫైల్లో ఉంటుంది. టెరాఫామ్ ఆ స్టేట్ అనే ఫైల్లో మెయింటైన్ చేస్తాం అట్లా. సో నువ్వు ఎప్పుడైతే డిజైర్ స్టేట్, ఇది డిజైర్ స్టేట్ అంటే నువ్వు 500 సర్వర్లు కావాలి. ఇది ఎక్కడ రాస్తావు, స్క్రిప్ట్ లో రాస్తావు. స్క్రిప్ట్ లో రాస్తావు, అమ్మా నాకు 500 సర్వర్లు కావాలమ్మా టెరాఫామ్ అని. అప్పుడు స్క్రిప్ట్ లో నువ్వు 500 సర్వర్లు అని ఇచ్చావు కదా. ఈ 500 సర్వర్లు టెరాఫామ్ కోర్ అనేది తీసుకుని టెరాఫామ్ కోర్ ఇది తీసుకొని అప్పుడు ఏం చేస్తాయంటే అప్పుడు వెంటనే బాబు టెరాఫామ్ ప్లాన్ అనే దాన్ని చెప్పితే టెరాఫామ్ ప్లాన్ దయచేసి కరెంట్ స్టేట్ డిజైర్ స్టేట్ రెండు కంపారిజన్ చేయమ్మా, కంపారిజన్ చేసి ఎంత అయితే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ని సర్వర్లు తయారు చేసి డిఫరెన్స్ 300 వచ్చింది కదా, 300 సర్వర్లు తయారు చేయాలి. అంటే సార్ టెరాఫామ్ ప్లాన్ అంటే ఏంటి సార్, ఇట్ కంపేర్స్ ఓన్లీ. ఇది సర్వర్లు తయారు చేయదా, ఇది సర్వర్లు తయారు చేయదు. మరి సర్వర్లు తయారు చేయడానికి ఏంటి, మళ్ళీ ఇంకొక కమాండ్ ఉంది, దాని పేరే టెరాఫామ్ అప్లై. టెరాఫామ్ అప్లై ఎస్ ఎస్, టెరాఫామ్ అప్లై అని కొడితే చాలు. అప్పుడు మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయి వెంటనే అంటే దట్ మీన్స్ వాట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది. టెరాఫామ్ అప్లై. టెరాఫామ్ ప్లాన్ అంటేనేమో జస్ట్ కంపారిజన్, టెరాఫామ్ అప్లై అంటేనేమో జస్ట్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన మనకు కావాల్సిన ప్లాట్ఫామ్లు రెడీ. దట్ ఈస్ వాట్ టెరాఫామ్ అప్లై. సో టెరాఫామ్ అప్లై అనేది ఒక కమాండే, టెరాఫామ్ ప్లాన్ అనేది ఒక కమాండే. ఇంకొక కమాండ్ ఉంది టెరాఫామ్ డిస్ట్రాయ్. టెరాఫామ్ డిస్ట్రాయ్ మీన్స్ వాట్, డిస్ట్రాయ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిస్ట్రాయ్, డిఈఎస్టిఓఆర్వై, డిస్ట్రాయ్. టెరాఫామ్ డిస్ట్రాయ్, టెరాఫామ్ అప్లై, టెరాఫామ్ ప్లాన్, ఇట్లాగనమాట. ఇవన్నీ కమాండ్స్ టెరాఫామ్. అవి అని గిట్ లాగా, గిట్ హబ్ లో కొన్ని మనం కమాండ్స్ ఏదైతే ఉపయోగించాం అట్లాగే
వీటిని టెరాఫామ్ కమాండ్స్ అంటారు. ఇది లైనక్స్ కమాండ్స్ కాదు బాస్. ఇది డెవాప్స్ కమాండ్స్ కాదు, ఇది టెరాఫామ్ కి సంబంధించిన కమాండ్స్. ఏ డిజైన్ లైక్. ఓకే. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరెంట్ స్టేట్ అంటే ఏంది, డిజైర్ స్టేట్ అంటే ఏంది. కరెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే స్టేట్ అనే ఫైల్లో ఉంటుంది. నీకు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తే డైరెక్ట్ గా ఓపెన్ చేసి సిస్టమ్ ఓపెన్ చేసి సర్వర్ క్రియేషన్ చేసి అయి చేసి ఏమ్మా అంటే లాస్ట్ ద థియరిటికల్ కాన్సెప్ట్, థియరీ ఎక్కువ అడుగుతారు. థియరీలుగా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావంటే నేను తీసుకుంటాను ఆటోమేటిక్. థియరీ చెప్పలేని వాళ్ళకి ఉద్యోగాలు రావు, వచ్చిన ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. అది విషయం. సో ఎక్స్పీరియన్స్ క్లైమ్ చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని ఓవర్కి మాట్లాడుతూ ఉంటారు, కబుర్లు చెప్తా ఉంటారు. కానీ ఒక్క పొట్టబోస్తే అక్షరం ఒక్క రాదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాదు, టెరాఫామ్ అంటే రాదు, టెరాఫామ్ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అంటాడు. వాడికి పిచ్చెక్కి నేను సావగొడుతుంది. తీసి బయట ఇసిరి పడేస్తున్నారు ఐడి కార్డు తీసుకొని. ఎందుకు బాయ్? యాంగ్రీ, కోపం. ఎందుకంటే ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే వర్క్ చేసేవాళ్ళు కావాలి. హూ ఎవర్ యు ఆర్, నీ జుట్టు నల్లగా ఉందా, తెల్లగా ఉందా, వయసు పైబడిందా, 40 ఏళ్ళ, 30 ఏళ్ళ, నాకు సంబంధం అలా. బీటెక్ 5 సార్లు పాస్ అయ్యి 6వ సారి ఫెయిల్ అయ్యావా, పాస్ అయ్యావా, సంబంధం అలా. ఐ నీడ్ ఎ పర్సన్, ద పర్సన్ మస్ట్ హ్యావ్ ఎ స్కిల్. ఎక్సలెంట్ స్కిల్ ఉండాలి అతనికి, అంతే. ఎందుకు ఈ ఎక్సలెంట్ స్కిల్ ఉన్న పర్సన్ నేను తీసుకొని నా బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించుకుంటాను. నా బిజినెస్ ఏంటి, నాది సాఫ్ట్వేర్ బాబు. నా బిజినెస్ అనేది సాఫ్ట్వేర్ అండి. ఈ బిజినెస్ అవసరాల కోసం నీ స్కిల్ ఉన్నవాడు కావాలి నాకు, అంతే. నువ్వు బీటెక్ 10 సార్లు తప్పితే 5 సార్లు పాస్ అయితే, లేదా నువ్వు జెన్యున్ అయితే నాకేం లేదా. నువ్వు జెన్యునే, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ టెరాఫామ్ అంటే తెలియదు, టెరాఫామ్ గురించి నీకు తెలియదు. కాబట్టి ఈ స్కిల్ నీకు మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి డోంట్ హ్యావ్ ఎ జాబ్, నీకు జాబ్ లేదు బాబు అని అంటారు. స్కిల్ మ్యాచ్ అయిన వాళ్ళకి జాబ్ ఇస్తారు కదా, స్కిల్ మ్యాచ్ అయిన వాళ్ళకి జాబ్ లేవు. అట్లాగా టెరాఫామ్ అనేది ప్రపంచంలో ఊపుతుంది. ఎట్లాగంటే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, దేనికైనా ఇట్ రిక్వైర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డేటా సైన్స్ కైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, సమాదర్ ఈ ప్రపంచం నడిసే ప్రతిదానికి ఇన్ఫ్రాస్ట్రక్చరే కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫాస్ట్ గా తయారు చేయడానికి ఉపయోగించే టూలే టెరాఫామ్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్ గా ఉపయోగించే టూల్ టెరాఫామ్. ఎవర్ గ్రీన్ అండ్ ఎక్సలెంట్ టూల్, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రీ టూల్. అందువల్ల ఈ ప్రపంచంలో ప్రతి వాడు టెరాఫామ్ కు మించి ఇంకే టూల్ వాడడం, అది మీ అదృష్టం. అందువల్ల టెరాఫామ్ నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీకు జాబ్ వైడ్ అయిపోతుంది, ఓపెనింగ్స్ ఎక్కువగా దీని మీద ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ అందరిలో కంటే నువ్వు చక్కగా టెరాఫామ్ గురించి మాట్లాడగలిగితే ఉద్యోగాలు వస్తాయి. ఓకే. సో అది ఆ విధంగా అప్పుడు మనం చెప్పాలంటే ఇప్పుడు టోటల్ గా చెప్తే, సో స్టేట్ ఫైల్ గురించి మనకు తెలిసింది, టెరాఫామ్ కోర్ అంటే మనకు తెలిసింది, స్క్రిప్ట్ ఫైల్ అంటే మనకు తెలిసింది, టెరాఫామ్ ప్లాన్ అంటే మనకు తెలిసింది, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై అంటే తెలుసు. టెరాఫామ్ అప్లై అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ అయింది. ఓకే. సో దట్ మీన్స్ వాట్, ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకో, మనం మనం మెయిన్ మెయిన్ డాట్ పిఎఫ్ ఈ ఫైల్లో ఉంటుంది యాక్చువల్ గా మన స్క్రిప్ట్ అంతా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 100 అని ఉంది అనుకో, అంతే. ఏడబ్ల్యూఎస్ అని ఉంది అనుకో, ఓకే. సిపియు ర్యామ్ అవి ఇవి ఉంటాయి కదా, ఓఎస్ అవి ఇవి. ఇవన్నీ మెయిన్ డాట్ స్క్రిప్ట్ లో రాసుకుంటాం బాస్. సో నా రిక్వైర్మెంట్ ఏడబ్ల్యూఎస్ కాబట్టి 100 సర్వర్లు కాబట్టి ఓకే. సో మళ్ళా కూడా మనకి ఒక 200 సర్వర్లు మనకు కావాలన్నప్పుడు జస్ట్ ఐ గో టు, అంటే ఐ నీడ్ నాట్ టు క్రియేట్ వన్ మోర్ మెయిన్ ఫైల్. నో 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 నో, ఐ సింగిల్ ఫైల్. సమాధానం, సింగిల్ ఫైల్. ఈ సింగిల్ ఫైల్కి వెళ్ళి నేనేం చేస్తాను, 200 కదా, జస్ట్ ఈ ప్లేస్ లో 200 పాస్ చేస్తాను, అంతే. 200, ఎస్. 200 ఎప్పుడైతే పాస్ చేసామో అప్పుడు దాని ప్రకారంగా మనం ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి ఇక్కడ టెరాఫామ్ కోర్ అనేవాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, టెరాఫామ్ ప్లాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుందంటే కరెంట్ స్టేట్ ఎంత ఉంది, ఎన్ని సర్వర్లు ఉన్నాయి, ఇక్కడ ఇచ్చిన ఈడు ఎన్ని సర్వర్లు ఇచ్చాడు చూసుకునేది, కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసిన తర్వాత వెంటనే టెరాఫామ్ అప్లైగా అప్పచెప్పేసి, టెరాఫామ్ అప్లై, ఇక నువ్వు ఎగ్జిక్యూషన్ చేసుకో, నా పని అయిపోయింది. దిస్ ఇస్ వాట్ కంపారిజన్. దిస్ ఇస్ వాట్ కంపారిజన్. So again, we run this file and we execute this file and we can get the infrastructure. అంతే సింపుల్. అంటే టెరాఫామ్ అనేది చాలా సింపుల్. అంటే అర్థం చేసుకోగలిగితే, అర్థం లేని వాళ్ళకి ఏం కాదు. ఓకే. స్టేట్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అని చెప్పండి. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్,
స్టేట్ ఫైల్, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఆర్ కరెంట్ స్టేట్. అర్థమైందా? సో టెరాఫామ్ కోర్ అనేది ఈ విధంగా మనకు ఉపయోగపడింది. సరే సార్, బాగానే ఉంది. మరి ఈ స్టేట్ ఫైల్ పొరపాటులో మనకు లేదనుకోండి, అప్పుడు ఏమైంది? కంపారిజన్. మరి అదే కదా, స్టేట్ ఫైల్ లేదు, ఏమైంది? కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్. అప్పుడు ఏంటి? దే కెనాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. దే కెనాట్ ఏబుల్ టు మూవ్ ఎగ్జిస్టింగ్ అంటే దానికి అర్థం ఏంది? నువ్వు ఏమని ఇచ్చావు? ఇక్కడ 500 సర్వర్లు నాకు కావాలని ఇచ్చావు. అప్పుడు ఏం చేసుకున్న టెరాఫామ్ కోర్ వెంటనే కోర్ ఏం చేసింది? ప్లానింగ్ చేసింది. ప్లాన్ ఏం చేసింది? వెంటనే వెళ్ళి స్టేట్ ఫైల్ చెక్ చేసింది. బట్ స్టేట్ ఫైల్ ఇది నాట్ అవైలబుల్. అప్పుడు ఏంది? కన్ఫ్యూజన్. నేను ఎన్ని సర్వర్లు తయారు చేయాలి ఇప్పుడు అనే కన్ఫ్యూజన్. అందువల్ల టెరాఫామ్ లో ఉన్న పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎన్ని సర్వర్లు మనకు కావాలో నెంబర్ ఇస్తే చాలు, అన్ని సర్వర్లు తయారు చేస్తే అంతే. నెంబర్ ఇస్తే చాలు. గతంలో ఎన్ని సర్వర్లు ఉన్నాయో ఇప్పుడు నువ్వు ఎన్ని సర్వర్లు నువ్వు మెయింటైన్ చేయాలనుకున్నావో ఆ సర్వర్లు అంకిస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ సర్వర్ల ప్రకారం అది మెయింటైన్ చేస్తాడు. ఎవరు? ఇది అట్లా. సో ఆ విధంగా మనకి టెరాఫామ్ ప్లాన్ అనేది మనకి వర్కౌట్ అయింది. టెరాఫామ్ ప్లాన్. సో జనరల్ గా చెప్పాలంటే టెరాఫామ్ ప్లాన్ అనేది మనకి తెలియకుండా, టెరాఫామ్ అప్లై అనేది మనకు తెలియకుండా టెరాఫామ్ లో మనం ఏం చేయలేము. We can also change the name for main.tf. No problem. main.tf కూడా నువ్వు పేరు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ప్రతిదీ కూడా నువ్వు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. బట్ యూనివర్సల్ స్టాండర్డ్స్ main.tf అనేది ఇస్తుంది. యూనివర్సల్ స్టాండర్డ్ main.tf. సో ఇక్కడ మీరు చూస్తే మనం ఉపయోగిస్తుంది డిక్లరేటివ్ స్క్రిప్ట్ మనం ఉపయోగించేది. ఈ డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఎస్ 500 సర్వర్లు మెయింటైన్ చేయాలంటే 500 సర్వర్లు మెయింటైన్ అవుతాయి. అర్థమైందా? 500 సర్వర్లు మెయింటైన్ ఎలా అవుతున్నాయి? 500 సర్వర్లు ఆల్రెడీ నా దగ్గర 200 సర్వర్లు ఉన్నాయి అనుకో, ఆ 200 సర్వర్లకు తోడుగా మళ్ళీ 300 సర్వర్లు తయారు చేస్తారు. అంటే 200 ప్లస్ 300 500 టోటల్ గా ఇది సమంగా చూస్తుంది. 500 సర్వర్లు నాకు రన్ చేస్తుంది. అంటే ఇక్కడ 500 సర్వర్లు ఇచ్చినంత మాత్రాన ఎక్స్ట్రా 500 సర్వర్లు తయారు చేయదు. నో 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 500 అంకి ఇచ్చావు కాబట్టి గతంలో 200 ఉన్నాయి, ఇప్పుడు 300 యాడ్ చేసి 500 సమం చేసింది అది. దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేటివ్ స్క్రిప్ట్ అడ్వాంటేజ్. సచ్ వే దట్ దే డిజైన్డ్ టెరాఫామ్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నాకు కొంతమంది ఏం చేస్తారంటే, నాకు 2500 సర్వర్లు ఉన్నాయి కాస్ట్ నా దగ్గర. 2500 సర్వర్లు నా దగ్గర నడుస్తున్నాయి. బట్ ఐ ఫర్గాట్ హౌ మెనీ సర్వర్స్ ఐ డోంట్ నో. వాడేమన్నాడు? అరే 4000 సర్వర్లు అర్జెంటుగా కావాలన్నాడు. 4000 సర్వర్లు అర్జెంట్ అన్నాడు. స్క్రిప్ట్ లో నేనేం రాస్తాను అంటే, స్క్రిప్ట్ లో నేను 4000 సర్వర్లు అని రాశాను. స్క్రిప్ట్ లో నేను 4000 సర్వర్లు అని రాశాను. ఎప్పుడైతే నువ్వు స్క్రిప్ట్ లో 4000 సర్వర్లు అని రాసావో, ఈ స్క్రిప్ట్ ఫైల్ టెరాఫామ్ కోర్ తీసుకుంది అని చెప్పారు. టెరాఫామ్ కోర్. ఈ టెరాఫామ్ కోర్ స్క్రిప్ట్ తీసుకొని ఎవరికి అందజేసింది? టెరాఫామ్ ప్లాన్ కి అందజేసింది. టెరాఫామ్ ప్లాన్. ఈ టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుంది? ఇది ఆల్రెడీ 2500 సర్వర్ల ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? మనకి ఇక్కడ స్టేట్ ఫైల్ లో ఉంటుంది. స్టేట్ అనే ఫైల్ లో 2500 ఇన్ఫర్మేషన్. అప్పుడు ఈ టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుంది? ఇక్కడ స్టేట్ ఫైల్ దగ్గరికి వస్తుంది. ఓకే, 2500 ఉంది, అది రాసుకుని 2500. అక్కడ వాడి స్క్రిప్ట్ లో ఎంత ఇచ్చాడు? అక్కడ 5000, 4000 ఇచ్చాడు. ఓకే, అవి 4000. సో అంటే ఇది ఎగ్జిస్టింగ్ కెపాసిటీ, ఇదేమో డిజైర్ కెపాసిటీ, రిక్వైర్డ్ కెపాసిటీ. రిక్వైర్డ్ ఎంత అడిగాడు? 4000 అడిగాడు. ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది? 2500 ఉంది. వీటిని కంపేర్ చేసింది ఎవరు? టెరాఫామ్ ప్లాన్. ఎప్పుడైతే టెరాఫామ్ ప్లాన్ అని ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అది చేసే పని ఇది. అప్పుడు కంపారిజన్ లో ఏం తెలిసిందే అంటే 2500 4000. అప్పుడు 4000 మైనస్ 2500 ఈజ్ ఈక్వల్ టు 1500 సర్వర్లు. ఎస్, ఇప్పుడు ఈ 1500 సర్వర్లు అర్జెంట్ గా తయారు చేసింది ఎవరు? టెరాఫామ్. 1500 సర్వర్లు అర్జెంట్ గా తయారు చేసేస్తే అప్పుడు సమం అవుతాయి, 4000 అయిపోతాయి.
such a way that they design. This is called declarative script అంటారు దీన్ని. డిక్లరేటివ్ స్క్రిప్ట్ అంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రజెంట్ స్టేట్ అంతా డిజైర్ స్టేట్ అంతా చూసుకొని మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ని సర్వర్లు తయారు చేసి సమన్ చేసేది. ఇది డిక్లరేటివ్ స్క్రిప్ట్. అంటే నువ్వు ఇక్కడ అంకి మార్చుకోవటం, అంతేగాని నువ్వు అంకి మార్చుకోవటం ఇట్లా అంటే 4,000 5,000 ఇస్తే 5,000, 6,000 ఇస్తే 6,000 అంటే చూసుకునేది ఎగ్జిస్టింగ్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, ఆ సర్వర్లు కాక మిగతా 6,000కి డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ సర్వర్లు మొత్తం తయారు చేసి దిస్ ఇస్ వాట్ డిక్లరేటివ్. అంటే మనకి ఎగ్జిస్టింగ్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి అనేది మనకి గాబరా పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం. టెరాఫామే అదంతా మెయింటైన్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ డిక్లరేటివ్. దిస్ ఇస్ కాల్డ్ డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఇక్కడ దీని అర్థం. అయితే డిక్లరేటివ్ కాకుండా కొంతమంది స్క్రిప్ట్లు ఇంపరేటివ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంపరేటివ్ స్క్రిప్ట్. ఇంపరేటివ్ స్క్రిప్ట్. ఈ ఇంపరేటివ్ స్క్రిప్ట్ అంటే అర్థం ఏం తెలుసా? ఇంపరేటివ్ స్క్రిప్ట్ అంటే సపోజ్ నాకు 2,500 ఉంది, 2,500 సర్వర్లు ఎగ్జిస్టింగ్ అయ్యి నువ్వు రాసింది ఏంది ఇంపరేటివ్ స్క్రిప్ట్ మోడల్ అనుకో. ఇంపరేటివ్ స్క్రిప్ట్ మోడల్లో నువ్వు ఏం చేస్తావు, నువ్వు 5,000 అని ఇచ్చావు. ఇంపరేటివ్ స్క్రిప్ట్ లో 5,000 సర్వర్లు అని ఇచ్చావు. నువ్వు రాసింది ఏంది ఇంపరేటివ్ ఇంపరేటివ్ స్క్రిప్ట్. ఇంపరేటివ్ స్క్రిప్ట్. అప్పుడు ఇంపరేటివ్ స్క్రిప్ట్ లో ఏం జరిగిందంటే డైరెక్ట్ గా ఇంపరేటివ్ స్క్రిప్ట్ ఏం జరిగిందంటే ఆ ఇంపరేటివ్ స్క్రిప్ట్ అనేది డైరెక్ట్ గా చూడండి 2,500 సర్వర్లు ఉన్నాయి కదా, మళ్ళీ అగైన్ 5,000 సర్వర్లు యాడ్ చేస్తారు. అప్పుడు 7,500 సర్వర్లు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఇంపరేటివ్ స్క్రిప్ట్. అంటే ఎన్ని సర్వర్లు ఉన్నాయో అన్నిటికీ 5,000 యాడ్ చేసి అంటే ఇది ఏంది, ఇది ఇక నో కంపారిజన్, నథింగ్ ఈజ్ డైరెక్ట్ గా. దిస్ ఇస్ వాట్ యాన్సిబుల్ లో జరిగింది. యాన్సిబుల్ లో అదే జరిగింది. సో దాన్ని గొడవ తర్వాత చూద్దాం. సో ఇంపరేటివ్ అంటే ఇది, డిక్లరేటివ్ అంటే. సో దీని తర్వాత నెక్స్ట్ యాన్సిబుల్ వస్తుంది కాబట్టి అప్పుడు చూద్దాం. యాన్సిబుల్ గొడవ ఏంటో అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దాకా మీ మైండ్ సెట్ లో ఏం పెట్టుకోవాలంటే టెరాఫామ్ అనేది డిక్లరేటివ్, ఇంపరేటివ్ కాదు. ఇంపరేటివ్ స్క్రిప్ట్ లో డ్రాబ్యాక్ ఉంది. సో దాన్ని తొలగించుకోవడానికి డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాసాం. ఆ డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఎలా రాస్తున్నాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వాడి నేటివ్ లాంగ్వేజ్ ఉంది. డిక్లరేటివ్ స్క్రిప్ట్ ఎలా రాస్తున్నాం అంటే వాడి నేటివ్ లాంగ్వేజ్ ఉంది, టెరాఫామ్ నేటివ్ లాంగ్వేజ్. దాని పేరే HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ HCL అంటారు. ఎవడైతే టెరాఫామ్ తయారు చేశాడో వాడే దాని లాంగ్వేజ్ తయారు చేసుకొని డిజైన్ చేసి పక్కన పడేస్తాడు. దట్ ఈస్ వాట్ టెరాఫామ్. సో టెరాఫామ్ కోర్ అనేది ఇట్స్ ఏ బ్రెయిన్ ఆఫ్ టెరాఫామ్, ఇట్స్ ఏ హార్ట్ ఆఫ్ టెరాఫామ్. సో అట్లా అన్నమాట. సో సార్ మాకు అందుకోసం వాడు ఏం చెప్పాడంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాస్తాం, ఓకే, దాన్ని ప్లాన్ తోటి ప్లాన్ చేస్తాం, ప్లాన్ ప్లాన్ తర్వాత ఆఫ్లైన్. ఓకే, స్క్రిప్ట్ రాయడాన్ని మనం ఏమంటామంటే కోడ్, రైట్ ద స్క్రిప్ట్, రైటింగ్ ద స్క్రిప్ట్. ఓకే, రైటింగ్ ద స్క్రిప్ట్. ఓకే, ఫస్ట్ స్టెప్. తర్వాత వెంటనే ప్లాన్ అనే కమాండ్ ఎగ్జిక్యూషన్ స్టెప్. ప్లాన్ అనే కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే అప్లై అనే కమాండ్. అంటే అంటే ఏం లేదు, ప్లాన్ అనే కమాండ్ ఏం చేస్తుంది, కంపారిజన్ చేస్తుంది. అప్లై అనే కమాండ్ ఏం చేస్తుంది, ఇచ్చిన దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి పడేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసి పడేసి ఎక్కడ AWS అయితే AWS లాగా. అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ప్లాన్ అనేది తెలియాలి, అప్లై అనేది తెలియాలి. టెరాఫామ్ అప్లై, టెరాఫామ్ ప్లాన్ తెలియాలి. తెలిస్తే చాలా. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే కోడ్ రాస్తాం, దాన్ని ప్లాన్ చేస్తాం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. మన భాష టెర్మినాలజీ, మన టెర్మినాలజీ. బట్ కోడ్ రాస్తాం, దాన్ని ప్లాన్ చేస్తాం, దాన్ని కంపారిజన్ చేస్తాం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం మన భాషలో. అయితే దీన్నే వాడు ఏమనంటే దీన్ని కోడ్ అన్నాడు, దీన్ని ప్లాన్ అన్నాడు, దీన్ని అప్లై అన్నాడు. కోడ్ ప్లాన్ అప్లై, అంటే కోడ్ ప్లాన్ అప్లై. టెరాఫామ్ అంటే వాడి భాషలో కోడ్ ప్లాన్ అప్లై. కోడ్ అంటే ఏంటి, రాసుకోవడం. ఆ ప్లాన్ అంటే ఏంటి, కంపారిజన్ చేయడం. అప్లై అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ చేయడం. కంపేర్ అంటే ప్లాన్ ఫెయిల్ అయితే నో నో నో, ప్లాన్ ఫెయిల్ అయిందంటే అప్లై దాకా రాదు అది.
ప్లాన్ సక్సెస్ అవ్వాలి. ఎస్ ఎస్ ఎస్. ప్లాన్ నువ్వు అప్రూవల్ ఇవ్వాలి. ఎస్ దిస్ ఇస్ ఓకే ఫర్ యూ. ఎస్. అప్పుడు నెక్స్ట్ అప్లై ఓకే అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారై అంటే టెర్మినాలజీలకు మీరు అర్థం చేసుకోవాలి. అప్లై అంటే ఏంది, ప్లాన్ అంటే ఏంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎట్లా అర్థమైందా? అంటే బిఫోర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ కెన్ కంపేర్ ఫర్ ఇన్ఫ్రా, వీ కెన్ ప్లాన్ ఫర్ ద ఇన్ఫ్రా. అదే ప్లాన్. అప్లై అంటే వేరు, ప్లాన్ అంటే ఓకేనా. అప్లై వేరు, ప్లాన్ వేరు. బిఫోర్ గోయింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా. సో ఏదైతే అప్లై ఉందో అప్లై అనేది ఈ విధంగా మనకి సరే. సరే సార్, బాగానే ఉంది. ఇంకొకటి ఉంది యాక్చువల్గా టెరాఫామ్ టిఈ ఆర్ఆర్ఏ టెరాఫామ్ యూనిట్ ఉంది. టెరాఫామ్ యూనిట్ ఉంది. ఓకే. టెరాఫామ్ యూనిట్ ఉంది. అసలు ఏంది టెరాఫామ్ యూనిట్ అంటే ఏం లేదు. జనరల్ గా టెరాఫామ్ యూనిట్ అంటే ఇట్ ఈస్ ఇనిషియలైజింగ్ ద టెరాఫామ్. అర్థమైందా? ఇట్ ఈస్ ఇనిషియలైజింగ్ ద టెరాఫామ్. ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్ టెరాఫామ్ యూనిట్. గిట్ యూనిట్ ఎలాగో గిట్ అని రాసి యూనిట్ అంటే గిట్ ఇనిషియలైజ్ అయిపోద్ది. అలాగే టెరాఫామ్ ఇనిషియలైజ్ చేయాలంటే టెరాఫామ్ యూనిట్ ఐఎన్ఐటి యూనిట్ అయిన తర్వాతే అప్పుడు మీరు ఇవన్నీ చేయాలి. ఏది ప్లాను, ప్లాన్ అనేది అప్లై అనేది అప్పుడు వర్కౌట్ అయితే. అదర్వైజ్ ఇనిషియలైజేషన్ లేకుండా ప్లాన్ అప్లై వర్కౌట్ అవ్వదు. దట్ మీన్స్ బట్ యూ మస్ట్ ఇనిషియలైజ్ ద టెరాఫామ్. సో ఇనిషియలైజ్ ఎప్పుడైతే చేసావో ద రిక్వైర్డ్, ఎప్పుడైతే టెరాఫామ్ ఇనిషియలైజ్ అని ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఇట్ విల్ డౌన్లోడ్ ద రిక్వైర్డ్ ప్లగ్ఇన్స్ ఆల్సో. అర్థమైందా? మొత్తం ప్లగ్ఇన్స్ అంతా వాడే చూసుకుంటాడు. ఎప్పుడు టెరాఫామ్ ఇనిట్ అని కొడితే చాలు, ప్లగ్ఇన్స్ స్టోరీ అంతా వాడే చూసుకుంటాడు టోటల్ గా. అంటే ఏ ప్లగ్ఇన్ అయినా ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ ప్లగ్ఇన్, లేదా సారీ ఎజ్యూర్ అయితే ఎజ్యూర్ ప్లగ్ఇన్, జీసీపీ అయితే జీసీపీ ప్లగ్ఇన్. ఎప్పుడు ఈ టెరాఫామ్ ఇనిట్ అని మీరు ప్రెస్ సెంటర్ బటన్ కూర్చునే వెంటనే ఇనిషియలైజ్ తో పాటు ఇది కూడా వాడు చేసుకుంటాడు. ఓకే. సో యూ మస్ట్ ఇనిషియలైజ్ ద టెరాఫామ్ సో దట్ టెరాఫామ్ విల్ రికగ్నైజ్ యువర్ స్క్రిప్ట్. అదర్వైజ్ ఏ హూ ఆర్ యూ అని రికగ్నైజ్ యువర్ కమాండ్స్. ఎందుకు టెరాఫామ్ అప్లై అని కొడితే రికగ్నైజ్ అయ్యింది, టెరాఫామ్ ప్లాన్ అని కొడితే రికగ్నైజ్ అయ్యింది, లేకపోతే హూ ఆర్ యూ అని. కాబట్టి మనం ఎప్పుడైనా సరే టెరాఫామ్ ఇనిట్ అనేది ప్రెస్ చేయాలి. టెరాఫామ్ ఇనిట్ ఇనిషియలైజ్ ద టెరాఫామ్. అర్థమైందా? దట్ మీన్స్ వాట్ ఇనిషియలైజింగ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియలైజింగ్ ద టెరాఫామ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియలైజింగ్ ద ప్లగ్ఇన్ ఆల్సో. మనం అట్లా మాట్లాడుతాం. డౌన్లోడింగ్ ద రిక్వైర్డ్ ప్లగ్ఇన్స్ ఆల్సో ఆటోమేటిక్. ఎస్ ఎస్. సో దట్ వీ కెన్ టాక్ టు ఏడబ్ల్యూఎస్, వీ కెన్ టాక్ టు ఏజ్యూర్, వీ కెన్ టాక్ టు జీసీపీ. అట్లా మనం మాట్లాడచ్చు రియల్ గా. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో చేయవచ్చు. కొంతమంది అడుగుతారు, బాబు హౌ టు ఇన్స్టాల్ ఏ ప్లగ్ఇన్ అంటారు. క్వశ్చన్, హౌ టు ఇన్స్టాల్ ఏ ప్లగ్ఇన్. ప్లగ్ఇన్ అంటే ఏంది? ఏడబ్ల్యూఎస్ తోటి నువ్వు మాట్లాడాలి కదా. టెరాఫామ్ అనేది ఏంది? ఒక టూల్ యాక్చువల్. టెరాఫామ్ ఈజ్ ఏ టెరాఫామ్ అనేది ఒక టూల్ బాస్. ఇది ఎవరికి సంబంధం లేని టూల్ ఇది యాక్చువల్. టెరాఫామ్ ఈజ్ ఏ థర్డ్ పార్టీ టూల్. సో AWS is one of the cloud platform. Azure is one of the cloud platform. GCP is one of the cloud platform. మరి ఇలాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్ తోటి ఈ థర్డ్ పార్టీ టూల్ మాట్లాడాలంటే సో AWS ప్లగ్ఇన్, Azure ప్లగ్ఇన్, GCP ప్లగ్ఇన్ అనేది టెరాఫామ్ మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేయడానికి అదే టెరాఫామ్ ఇనిట్ అని కొడితే చాలు. టెరాఫామ్ ఇనిట్ ఇనిషియలైజ్ అయిపోతుంది. సో ద కన్సర్న్డ్ ప్లగ్ఇన్స్ విల్ బి downloaded, will be installed automatically. The convert, that means the required plugins will be installed automatically when you run the Terraform init command. Terraform init command. First command is a Terraform init. Terraform initialization తో పాటు Terraform ఎవరితో మాట్లాడాలో ఆ మాట్లాడవలసిన ప్లగిన్స్ కూడా ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ Terraform init అనే command. సో టెరాఫామ్ డిస్ట్రాయ్ అంటే డిస్ట్రాయ్ మొత్తం. టెరాఫామ్ డిస్ట్రాయ్ మీన్స్ వాట్? ఇట్ డిస్ట్రాయ్ ద రిసోర్సెస్, డిస్ట్రాయ్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ విధంగా మనకు చూడొచ్చు.
సో టెరాఫామ్ అనేది సింపులా సార్? వెరీ వెరీ సింపుల్, చాలా సింపుల్. దాన్ని పెద్ద విషయం కూడా కాదు. అయితే ఏంటంటే కొంత, అంటే చాలా వచ్చు కాబట్టి మీకు ఇది సింపుల్ అనిపించింది. ఇప్పుడే కొత్తగా టెరాఫామ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు కొంచెం కష్టం అనిపించొచ్చాము, కానీ మీకు ఆల్రెడీ కొంత లైనక్స్ లో అనుభవం ఉంది, ఏడబ్ల్యూఎస్ లో అనుభవం ఉంది, డెవాప్స్ లో అనుభవం ఉంది. కాబట్టి టెరాఫామ్ లో కూడా ఈజీగా అర్థం చేసుకోవాలి. లైనక్స్ లో కొంత సబ్జెక్టు, ఏడబ్ల్యూఎస్ లో కొంత సబ్జెక్ట్, డెవాప్స్ లో కొంత సబ్జెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ నేను సలహా ఇచ్చేది ఏంటంటే, మీకు కూడా మీకు ఎంత సబ్జెక్టు పూర్తిగా వచ్చో వాటి మీద ఒక 5 కాన్సెప్ట్లు, ఇంకొక 5 కాన్సెప్ట్లు, ఇంకొక 5 కాన్సెప్ట్లు ప్లాన్ గీసుకో. ఈ ప్లాన్ గీసుకోకుండా తల కింద దిండేసుకొని నిద్రపోయే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో వేరే ఉద్యోగాలు కూడా రావు అలాంటి పరిస్థితులు. కాబట్టి ఒక ప్లాన్ అనేది తీసుకోవాలి. 5+5+5 15. ఈ 15 నాకు వచ్చా రాదా, ఈ 15కి నేను ఆన్సర్ చెప్పగలను లేదా, ఈ 15కి ఆన్సర్ చెప్పకుండా సార్ ఎప్పుడైపోతుంది సార్, సార్ ఇది ఎప్పుడైపోతుంది చెప్పి ఏంటండి ఎరగదీసి పొడిసేది లేదు. ముందు 15 పొడిసి తర్వాత చూద్దాం. ఈ 15 పొడిసి లేదా కర్ర చేతికి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోర్సులు ఇట్లాగే నేర్చుకుంటారు. కోర్సులు అంటే డైలీ లైఫ్ బాస్. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే నీకు అర్థం ఏంటంటే, నువ్వు ప్రతి మంత్ లో ప్రతి సంవత్సరంలో ఏదో ఒక కొత్త టూల్స్, ఏదో ఒక కొత్త సర్వీసెస్ నేర్చుకుంటూనే ఉండాలా. అంతేగాని ఒకటి నేర్చుకున్నాను స్టాప్ అవడానికి ఉండదు. ఇప్పుడు నువ్వు జావానే తీసుకో, జావా నేర్చుకున్న తర్వాత ఎన్నో కొత్తవి వచ్చినాయి, అన్ని నేర్చుకోవాలి మళ్ళీ. పైథానే తీసుకో, పైథాన్ తర్వాత అన్ని కొత్త మళ్ళీ అవన్నీ నేర్చుకోవాలా. అంతేగాని నేను ఎస్ ఓన్లీ నాకు జస్ట్ పైథానే వచ్చంటే ఇంటికి వెళ్ళిపో అంటారు. అట్లాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అన్ని మొత్తం ఒకేసారి నేర్చుకోలేదు. సో అందుకోసం నేనేం చెప్తానంటే, నువ్వు క్లాసులకు అటెండ్ అయ్యే క్రమంలో గతంలో నుంచి నువ్వు చదివి ఉంటే ఇప్పుడు వాటిని ఆ 15 skills బాగా వచ్చామో చెక్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. అలాగా నేను ప్రతిరోజు చెప్పే క్లాసుని వాటికి యాడ్ చేసుకుంటున్నాను. అంతేగాని ఊరక తపన పడి గందరగోళ పడి అదే ఇది అది ఇది అంటే మనకి కాఫీలు ఇస్తామంటే ఎవరికైనా ఎట్లుంటుందంటే చదవడు, వాడు నిద్రపోతాడు. కాఫీలు ఇస్తామంటే 9 గంటలకు ఎగ్జామ్ ఉంది తెల్లారి. సార్ చెప్పాడు, 9 గంటలకు ఎగ్జామ్, 8:50 కల్లా నీకు కాఫీలు అందించబడును. ఏం వద్దు అంటే నువ్వేం చేస్తావు? సెకండ్ షో సినిమాకి వెళ్ళి నిద్రపోయి తెల్లారి పొద్దునే 8 గంటలకు నిద్ర లేసి హాఫ్ రెడీ అయ్యి ఎందుకు కాఫీలు అందిస్తున్నాడు సార్. ఇప్పుడైతే కాఫీలు అందించాడు, కానీ తర్వాత 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ జీవితం ఎట్లుంటుందో గందరగోళం. సరైన చేతిలో డిగ్రీ లేక, సరైన సబ్జెక్ట్ లేక చూసి రాసిన పనులు వాళ్ళు. అట్లాగే అక్కడైతే వర్కౌట్ కానీ సాఫ్ట్వేర్ లో వర్కౌట్. సాఫ్ట్వేర్ లో ఒకటే గుర్తుపెట్టుకుని ఉండాలి. ఓకే. సో జాగ్రత్తగా చదువుకొని కొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకొని ఈజీగా తెచ్చుకోగలిగితే అవుతుంది. పేరెంట్స్ కూడా చెప్పుకోండి, ఈ టైంలో మా క్లాసులు ఉంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు కూడా ప్లాన్ చేసుకో. 24 గంటల్లో 8 గంటల క్లాస్ పెడితే నువ్వు మాట్లాడలేకపోయావు అంటే, నువ్వు ఎప్పుడు క్లాస్ పెడితే ఎప్పుడు మాట్లాడతావు, ఏ టైంలో నీకు క్లాస్? 24 గంటల్లో నువ్వు క్లాస్ వినడానికే నువ్వు రాలేకపోయావు అంటే, నువ్వు ఏ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామని అనుకుంటున్నావు? తల్లిదండ్రులను మోసం చేయడం ఒక సైడు, పేరెంట్స్ మోసం పక్కన పెడితే ఫ్రెండ్స్ మోసం చేయడం, తెలిసిన వాళ్ళని మోసం చేయడం ఒక సైడు. అందరిని మోసం చేసావని నువ్వు ఏదో గందరగోళం అవుతున్నావు, కానీ అసలు నువ్వు మోసపోతున్నావు. రేపు పొద్దున పెళ్లి అయితే నీ జీవితం ఏందో నీకు అర్థం కాదు, పిల్లలు పుడితే నీ జీవితం ఏందో నీకు అర్థం కాదు. ఇవన్నీ ఫస్ట్ నువ్వు చూసుకోవాలా. వాడికి అట్లా చెప్పాను అప్ప, భలే 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 ఉంది అప్ప, వీడికి ఎట్లా చెప్పాను భలే అతుక్కుంది వ్యవహారం, అబ్బా, భలే సూట్ అయింది. ఏ ఏంద్రా ఏ అర్థం కాదు, ఏ సబ్జెక్ట్ అప్ప అంటే కాదు ఇది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్టైల్ గా ఫ్యాషన్ గా ఉండకుండా హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధపడండి ఇప్పుడే. అంటే పక్కనోడికి చెప్పడానికి, వాడు చెప్పడానికి, ఇది చెప్పడానికి ఏ సొలు కబుర్లని మనం చెప్తాం, కానీ చెప్పినందువల్ల వాడు ఏదో మనల్ని పొగుడతాడు, అబ్బా నువ్వు గ్రేట్ మామ, అవతలోడు వేస్ట్ మామ అని అంటాడు, కానీ దీన్ని నువ్వు మోసం చేసుకున్నా కానీ జీవితంలో పైకి ఎదగలేవు అంటారు. అందుకోసం ఇవన్నీ తీసి పక్కన పడేసి నేను చెప్పాను కదా, 5+5+5 ఈ ఫార్ములా సృష్టించుకో. 5+5+5 5 5 5. తర్వాత 5కి 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 మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా 2 2 2. సో ఇది 15, మళ్ళీ 2 2 6, అప్పుడంతా 21. ఇలా గ్రాడ్యువల్ గా ఎదగటం నేర్చుకోవాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అంతేగాని నాకు మొత్తం 100 టూల్స్ రావాలా, 100 మొత్తం రావాలా, ఈ యూట్యూబ్ లో ఉన్నదంతా నాకే రావాలంటే నీకు కరెక్ట్ చేతికి వచ్చింది. సీనియర్ సిటిజన్ అవుతావు, పెళ్లి కాదు, కటాకులు కాదు, ఏమీ కాదు. ఎవరికి అటు ఇటు కాకుండా మిగిలిపోతాం. పాపం చాలా మందికి తెలియకే ఆ యూట్యూబ్ గూగుల్ పెట్టుకొని ఏలాడుతా ఉండి 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 జీవితాలు సర్వనాశనం చేసి, కానీ
ఎంతవరకు కంటెంట్ అవసరం అయితే అంతవరకు తీసుకొని నువ్వు వదిలేయాలి దాన్ని. అంతేగాని దాన్నే పట్టుకొని కూర్చుంటే అది నేను 20 సంవత్సరాల దాకా కూడా వదిలిపెట్టదు. ఎందుకంటే అన్ని మిలియన్స్ ఉన్నాయి, మిలియన్ ట్రిలియన్స్ వీడియోస్ ఉన్నాయి, మిలియన్ ట్రిలియన్స్ పేజెస్ ఉన్నాయి గూగుల్లో. యాడ్ చూస్తాం, ఏం చేస్తాం. చాలా మందికి తెలియక పాపం అట్లాగా అంటే గైడెన్స్ లోపం అంటారు. అందుకోసం నేను ఇంత సంపద ఎందుకు చెప్తానంటే గైడెన్స్ ఉండాలి. పట్టుకొని వెళ్తా ఉంటే కొన్ని మిలియన్ ట్రిలియన్స్ వీడియోస్ కనపడతా ఉంటాయి. ఎప్పుడు వాటిని చదవాలి, ఎప్పుడు వాటిలో ఇది అవ్వాలి. మిలియన్ ట్రిలియన్స్ పేజెస్ ఉంటాయి, మరి వాటిని ఎప్పుడు చేసుకోవాలా. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా కృషి చేసి కొంచెం సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మనం రేపు కూడా క్లాస్ పెడతాం, చూద్దాం.